యామెన్ వద్ద రస్ ఈసా పోర్ట్ అని చెప్పి ఒక పోర్ట్ ఉంది. దీనిని హూదీస్ అనబడే తీవ్రవాదులు కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో నిన్న ఒక విచిత్రం జరిగింది. అంటే మనం మాట్లాడుకున్నాం, రేపు ఇంకొక ఆపరేషన్ సింధూర్ మనం నిర్వహిస్తే, మనము పాకిస్తాన్ మీద దాడులు చేస్తే సౌదీ అరేబియా పాకిస్తాన్ని డిఫెండ్ చేయడానికి మనతో యుద్ధము చేస్తారా? ఎంత పెద్ద వార్త చూడండి. అంటే కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా మన ఆప్తమిత్రుడు, వాడు ఇవాళ పాకిస్తాన్కి సపోర్ట్గా ఎలా వెళతాడు? పెద్ద వార్త కదండి. ఎందుకంటే కొన్ని ఏళ్ల తరబడి ఉన్న ఫ్రెండ్షిప్ సడన్గా ఇలా మారిపోయింది ఏంటి? అందరూ ఆలోచించారు. భారత్ తన వార్ రూమ్లో కూడా సౌదీ అరేబియా సడన్గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే ఇజ్రాయెల్ భయం. ఇజ్రాయెల్ వాళ్ళు రేపు సౌదీ అరేబియా మీద దాడులు చేస్తే పాకిస్తాన్ వాడు వచ్చి కాపాడతాడు అన్న ఒక భ్రమలో ఉండి వీళ్ళు ఒక డిఫెన్స్ ప్యాక్ట్ అనేది వేసుకున్నారు. ఇవాళ ఈ డిఫెన్స్ ప్యాక్ట్ ఆభాస పాలైంది, నవ్వుల పాలు. ఏంటంటే మీకు ఈ రస్ ఈసా పోర్టు వద్ద ఒక ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, దీనికి సంబంధించిన ఒక ట్యాంకర్ ఆగి ఉంది, ఒక ఓడ ఆగి ఉంది. సో దీనిని గమనించిన ఇజ్రాయెల్ వాళ్ళు ఊరుకోరు కదా. ఎందుకు అంటే మీకు హూదీస్ అన్నప్పుడు ఇరాన్ యొక్క ప్రాక్సీస్ కాబట్టి ఒక ఓడ వచ్చి ఆగింది అన్నప్పుడు అందులో ఆయుధాలు ఉండొచ్చు. మనం చెప్తున్నది ఎల్పిజి అంటున్నాం, కానీ అందులో ఆయుధాలు కూడా ఉండవచ్చు కదా. ఇమీడియట్గా ఇజ్రాయెల్ వాళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ చేశారు, ఈ ఓడను ధ్వంసము చేశారు. సో ఇమీడియట్గా మీకేంటి, హూదీస్ అక్కడికి వచ్చి మా ఓడను ఇలా ఎలా నువ్వు టార్గెట్ చేయగలవని చూస్తే లోపల మీకు 24 మంది మీకు క్రూ మెంబర్స్. ఏ దేశానికి చెందిన వాళ్ళు? పాకిస్తాన్కి చెందిన వాళ్ళు. చూడండి కామెడీ చూడండి. ఇజ్రాయెల్ వాళ్ళేమో ఈ ఓడ మీద దాడులు చేశారు, లోపల ఏమో పాకిస్తాన్కు సంబంధించిన క్రూ మెంబర్స్ ఉన్నారు. తరువాత హూదీస్ వచ్చారు, ఒరే మీరందరూ ఎందుకురా ఈ ఓడలో ఉన్నారని వీళ్ళందరినీ పట్టుకొని తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. 10 రోజుల పాటు అండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవాళే వార్త వస్తుంది. 10 రోజుల పాటుగా 24 మంది, కొంతమంది 27 అని కూడా కొన్ని పత్రికల్లో వస్తున్నాయి, వీళ్ళని తీసుకువెళ్ళి వీళ్ళు జైల్లో పెట్టారు. ఇందులో చాలా మంది వరకు పాకిస్తాన్ వాళ్ళ క్యాప్టెన్, ముఖ్యంగా మరి ఓడను నడిపించే క్యాప్టెన్ పాకిస్తాన్ వాడు. తరువాత వీళ్ళు విడుదల అయ్యారు. పాకిస్తాన్ మేము ఒక గ్రేట్ విక్టరీని సాధించాము. అసలు ఇలాంటి ఒక దేశాన్ని మనము ఎలా చూడాలండి? అసలు దీని దేశం అని అనాలా? ఇజ్రాయెల్ వాడేమో నీ ఓడ పైన దాడులు చేశాడు, ఇజ్రాయెల్ వాళ్ళ బద్ధశత్రువు హూదీస్ వాళ్ళు మీ క్రూ మెంబర్స్ని అందరినీ పట్టుకెళ్ళి జైల్లో పెట్టి చిత్రహింసలు చేశారు. మీరు వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడి వాళ్ళని విడిపించారు. ఫైనల్ విక్టరీ మాదే. అంటే ఆపరేషన్ సింధూర్లో 11 ఎయిర్ బేసులు పోయాయి. నీకు అక్కడ రన్వేస్ లేవు, రోడ్లు లేవు, బిల్డింగ్లు లేవు, సర్వము తుక్కు అయ్యాక మేము భారత్పై విజయాన్ని సాధించేమో అని చెప్పి వీళ్ళు షీల్డ్లు పంచుకుంటున్నారు. అంటే ఎలాంటి ఒక పిచ్చి దేశమో చూడండి. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, మరి పాకిస్తాన్ మీద దాడులు జరిగాయి కదండి. ఇజ్రాయెల్ వాళ్ళు పాకిస్తాన్ మీద దాడులు చేశారు. మరి పాకిస్తాన్ అమెరికా వాడి ఆప్తమిత్రుడు కదా. ట్రంప్ గారు ఫోన్ చేసి నువ్వు ఇలాంటి దాడులు చెయ్యకు అని ఇజ్రాయెల్కి చెప్పాలి కదా. చెప్పాడా? అంటే ఈ నాటకాన్ని ఒక టిష్యూ పేపర్ అండి, పాకిస్తాన్ అనబడే దేశము ఒక టిష్యూ పేపర్ ఇలా వాడి నలిపి విసిరేస్తారు అంతే. సో ట్రంప్ ఎందుకు చేశాడు? మనల్ని కవ్వించడానికి. సో ఇదేదో అనుకున్నాడు, కానీ మనం ఎక్కడండి, మన స్థాయి వేరే లెవెల్లో ఉంది. అలాంటప్పుడు ఈ కుక్కలు మొరుగుతుంటే మనం పట్టించుకుంటామా? పట్టించుకోము కదా. కానీ ఇక్కడ వార్త ఏమిటి? పాకిస్తాన్ ఓడ పైన ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేశారు, ఇదే వార్త. హూదీస్ వాళ్ళు అరెస్ట్ చేసిన 24 మంది అన్ని పక్కన పెట్టండి. జరిగింది ఏంటి ఫ్రెండ్స్? ఇజ్రాయెల్ వాళ్ళు పాకిస్తాన్ మీద దాడులు చేశారు. అప్పుడు సౌదీ అరేబియా డిఫెన్స్ ప్యాక్ట్ ప్రకారము ఇజ్రాయెల్పై యుద్ధము ప్రకటించాలా? చెయ్యాలా? ఎందుకు చేయలేదు కదా. అంటే వీళ్ళ ప్యాక్ట్ ఏంటి? మేము మీకు అంటే రేపు భారత్ పాకిస్తాన్ మీద దాడులు చేస్తే సౌదీ అరేబియా పాకిస్తాన్ని డిఫెండ్ చెయ్యదు. ఇదే ఇందులో ఉండే వాస్తవం. అమెరికా వాడు రావచ్చు, వాడికి సంబంధించిన ఎయిర్ బేసులు విమానాలన్నీ ఉన్నాయి. అమెరికా వాడు పాకిస్తాన్ని కాపాడడానికి వాడు రావచ్చు. కానీ ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు చేసిన దాడులు అమెరికా అలా చూస్తూ ఊరుకుండిపోయింది. ఒకవేళ ట్రంప్ గారికి ఫోన్ చేసినా ఇజ్రాయెల్ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని నేను ఏం చెయ్యగలను? ఏవి చేయడానికి కుదరదు కదా, సింపుల్గా చెప్పేస్తాడు. అంటే ఇదంతా ఒక మహానాటకం.
ఎక్కడా ఎటువంటి నీతి జాతి లేని ఒక నాటకం. మీకు సౌదీ అరేబియా వాళ్ళు పాకిస్తాన్ని కాపాడడానికి రాలేదు. రేపు ఇజ్రాయెల్ వాళ్ళు సౌదీ అరేబియా మీద దాడులు చేసినా పాకిస్తాన్ వాడు వాళ్ళని డిఫెండ్ చేయడు. ఇది ఇందులో ఉండే విషయం. సో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇస్లామిక్ నాటో, మన అందరము కలిసిపోవాలి, కలిసిపోయి ఇజ్రాయెల్ని ఎదిరించాలి. ఇజ్రాయెల్ మళ్ళీ మన మిత్రదేశం. అంటే మనల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కళ్ళ ముందరే ఆ భగవంతుడు శిక్ష అనేది విధిస్తున్నాడా? పాకిస్తాన్ ఓడపోయిందా? ఇజ్రాయెల్ వాళ్ళే కదా కొట్టారు. సౌదీ అరేబియా ఏమైనా చేయగలిగిందా? రేపు సౌదీ అరేబియా పరిస్థితి కూడా ఇదే. మనతో శత్రుత్వం అన్నప్పుడు వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. దీన్ని మీరు ఒక శాపంగా అనుకోండి, లేదా ఆ భగవంతుడే వాళ్ళకి వేస్తున్న శిక్ష అనుకోండి. ఎలా అయినా కూడా మనల్ని ఇబ్బంది పెట్టాలి అంటే మనం ఎవరి జోలికి వెళ్ళలేదండి. మనము చాలా ఫెయిర్గా రూల్స్ ప్రకారమే ఇవాళ నడుచుకుంటున్నాం. అయినా కూడా మన మీద పగ సాధించాలి అని చెప్పి ఈ అమెరికా లాంటి దేశాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇప్పుడేంటి, అమెరికా కూడా చాలా సేఫ్ అని అనుకున్నారు. మా దగ్గర గోల్డెన్ డోమ్ రాబోతుంది అనుకున్నారు. కానీ అలాస్కా వద్ద రష్యా వాళ్ళ అత్యంత శక్తివంతమైన హైపర్సానిక్ మిజైల్స్ను వాళ్ళు ఆల్రెడీ డిప్లాయ్ చేసేసారు. పోయిన వీడియోలో కూడా యావత్ నాటో కూడా ఇవాళ నరకాన్ని చూస్తున్నారని మాట్లాడాను. ఇదే వాస్తవం అండి. ఇది మన కోసరం చేస్తున్నారు అనుకోకండి. కానీ మనతో, మనలాంటి ఒక అద్భుతమైన దేశముతో వీళ్ళు ఇలాంటి వైర్యం, ఇలాంటి శత్రుత్వాన్ని పెంచుకోవాలనుకుంటే వాళ్ళు సర్వనాశనం అయిపోవడాన్ని కళ్ళ ముందే మనం చూస్తున్నాం. ఇవాళ మీకు ఇస్లామిక్ దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలంతా ఇజ్రాయెల్ పేరు చెప్తే వణుకుతున్నారు. అలాగే నాటో దేశాలంతా రష్యా ఎప్పుడు ఏం చేస్తుందా గజ 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 మీకు నరకములో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఈ ప్రపంచంలో మూడవ ప్రపంచ యుద్ధమే రానియండి, మీకు వచ్చినా కూడా భారత్ను వీళ్ళు కదా అంటే మనం ఎవరితో కూడా యుద్ధము చేయాల్సిన అవసరమే లేదు. మన కోసం మన మిత్ర దేశాలు ఈ ప్రపంచ దేశాలను ఎదుర్కొంటున్నారు. అది చాలు కదా. మీరు మీ యొక్క అసెట్స్ను, మీ మ్యాన్ పవర్ని వేస్ట్ చేయక్కర్లేదు. మన కోసము యుద్ధము చేయడానికి ఒకవైపు ఇజ్రాయెల్, ఇంకొక వైపు రష్యా వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఇది చాలా హైపర్బోలిక్గా మనం మాట్లాడుతున్నాము, అతిశయోక్తిగా మాట్లాడుతున్నాము అనుకోవచ్చు. ఇక్కడ మాటలు లేవు ఫ్రెండ్స్, అక్కడ యాక్షన్ కనిపిస్తుంది. రియల్గా మీరు రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారో వార్తాపత్రికల్లో చూడొచ్చు. అవసరమైతే యూట్యూబ్ ఛానల్స్లో, ఎన్నో ఛానల్స్, ఫారిన్ ఛానల్స్ వాళ్ళు రష్యా వాళ్ళ దాడులు యుక్రెయిన్ పైన, పోలాండ్ పైన, ఈస్టోనియా పైన, రొమేనియా పైన ఎలా ఉండబోతున్నాయో వాళ్ళు విజువల్గా చూపిస్తున్నారు. అంటే రియల్గా జరుగుతుందనే కదా అర్థము. మనమేదో గొప్పలు చెప్పుకోవడము, ఆహా ఓహో అనుకోవడం లేదు, అక్కడ జరుగుతుంది. రష్యా మన మిత్ర దేశము, వాళ్ళు నాటోపై విరుచుకు పడుతున్నారు అనేదే ఇందులో వాస్తవం. ఇంకొక దేశం పాకిస్తాన్ మీద మనం ఆపరేషన్ సింధూర్ ప్రకటించిన వెంటనే ఫస్ట్ దేశం రెస్పాండ్ అయింది ఎవరు? ఇజ్రాయెలే. చాలా మంచి పని చేశారు, చాలా అద్భుతమైన పని చేశారని వాళ్ళు మనల్ని పొగిడారు. ఇవాళ యునైటెడ్ నేషన్స్లో మీకు ఫీ 5 దేశాలు అంటే పర్మనెంట్ 5 దేశాలు, అమెరికాను విడిచిపెట్టి 4 దేశాలు కూడా భారత్కి పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వండి, మేము రెడీగా ఉన్నాం, మేము సపోర్ట్కి ఉన్నాము అంటే ప్రపంచ స్థాయిలో భారత్కి రోజు రోజు పెరుగుతున్న ఈ పాపులారిటీ చూడండి. మీకు భారత్ ఉంటే ఈ వ్యవస్థ కరెక్ట్గా ఉంటుంది. వీళ్ళందరూ ఎలాంటి దేశాలు? రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే లాంటి దేశాలు. ఇక ఫైనల్గా అమెరికా వాడు కూడా ఏమీ చెయ్యలేక ఒప్పుకోవాల్సిందే. ఈ పరిస్థితిలో ఒక్కసారిగా ఈ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. ఏ రోజు కూడా చైనా వాడు యుఎన్లో మనకు సపోర్ట్గా నిలబడింది లేదండి. వాడి వీటో పవర్ని వాడి వాళ్ళు మనల్ని ఆపేవాడు. అలాంటిది ఇవాళ రష్యాతో కలిసి ఎస్ భారత్ ఇక్కడ ఉండాలి, వాళ్లకు మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే మీకు ఈ పాకిస్తాన్లు, సౌదీ అరేబియాలు వీళ్ళు కాదండి, మీరు హయ్యర్ గేమ్ ఆడాలి, పెద్ద స్థాయిలో మీ ఆట ఉండాలి. దానినే అమెరికాలో జైశంకర్ గారు చేసి చూపించారు. బ్రిక్స్ మీటింగ్ అనేది ఆయన అక్కడ పెట్టుకోగలిగారు. ఇలా చూసినప్పుడు మనల్ని శత్రువులుగా భావించిన దేశాలంతా ఏ రకంగా ధ్వంసం అవుతున్నారో, డెస్ట్రాయ్ అయిపోతున్నారో కళ్ళ ముందే చూస్తున్నాము. మరి ఇలాంటిది వీళ్లకు పడిన ఈ శిక్షను మీరు ఎలా చూస్తున్నారు? అసలు మీకేమనిపిస్తుంది? ఇది ఆ భగవంతుడే వేస్తున్న శిక్ష అని చెప్పి మీరు భావిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.